ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. మీరు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామన్గా ఉండే సబ్జెక్ట్ మ్యాథ్స్. దీనినే అర్థమెటిక్ అని కూడా అంటారు. చాలామంది మ్యాథ్స్ అంటే ఎందుకో భయపడతారు. నిజం చెప్పాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ కంటే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో మ్యాథ్స్ అంటే భయాన్ని వదిలి ఆ భయాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక్క మాట. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు మమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తే మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. సరే, ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మ్యాథ్స్ అంటే ముందుగా మనకు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఈ 4 బాగా తెలియాలి. మ్యాథ్స్ అంతా ఈ 4 చుట్టూ తిరుగుతుంది. కలపడం, తీసివేయడం, గుణించడం, భాగించడం అనేవి ఎలిమెంటరీ లెవెల్ నుండి నేర్చుకోవాలి. వీటిపై పట్టు సాధిస్తే మ్యాథ్స్ ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టే. దీనికోసం మీరు 3rd to 8th క్లాస్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. అందులోని బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. దీనితో పాటు 20 టేబుల్స్, 20 స్క్వేర్స్, 20 క్యూబ్స్ బాగా నేర్చుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ సాధించవచ్చు. ఇక్కడ చూపిస్తున్న సిలబస్ మొత్తం ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి. అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి దగ్గర సంబంధం ఉంటుంది. రీజనింగ్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ మీద అవగాహన ఉంటే రీజనింగ్ చాలా ఈజీ. రీజనింగ్ సిలబస్ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చూపించడం జరిగింది. సో మీరు దీనిని బాగా గమనించి అర్థం చేసుకోండి. మీకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చూద్దాం. యూజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్ వెరీ వెల్. అండర్స్టాండ్ ద సిలబస్. మీకు వీలైనంత వరకు అన్ని టాపిక్స్ కవర్ చేయండి. రెగ్యులర్గా టెక్స్ట్లు ప్రాక్టీస్ అవ్వండి. ఎక్కువ టైం డిఫికల్ట్ సబ్జెక్ట్ మీద పెట్టండి. అండ్ మీ వీక్నెస్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ వీక్నెస్ ఏంటో మీకు తెలిస్తేనే కదా మీరు బాగా చదవగలరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ చూద్దాం. ఇందులో మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటాయి. ఇలా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.